ఈ వారం నామినేషన్స్ ప్రక్రియలో పెయింట్ పూసి నామినేట్ చేయాలనే క్రమంలో సోనియా విష్ణుప్రియ మీద చేసిన వల్గర్ కామెంట్స్ చాలా అంటే చాలా నీచంగా ఉంది. నువ్వు సరిగ్గా బట్టలు కూడా వేసుకోకుండా మగవాళ్ళ పక్కన నుంచుని వాళ్ళు అన్‌కంఫర్టబుల్ అని ఫీల్ అవుతున్నా కూడా నువ్వు అసలు వాళ్ళ మాట వినకుండా మళ్ళీ వెళ్ళి వాళ్ళ పక్కన నుంచుంటున్నావు అని చెప్పేసి చాలా దరిద్రంగా మాట్లాడుతుంది. పోనీ తనేమైనా మంచిగా ఉందా అంటే తను నిఖిల్‌ని, పృథ్వీని అలా మీద హగ్ చేసేసుకుంటుంది. పోనీ బ్రదర్, సిస్టర్ అంటుందా అంటే అది లేదు. దీన్ని బట్టి మనం గమనించాల్సిన విషయం ఏంటంటే విష్ణుప్రియ నామినేషన్స్‌లో చెప్పినట్టుగా అడల్టరేషన్ అనేది తన మెదడులో ఉంది. అంటే 18+ అనేది తన మెదడులో ఉంది. సో ఇదే విషయం మీద నాగార్జున అడుగుతాడు. సోనియా, నువ్వు చెప్పిన నీతులు నీకు వర్తించవా? విష్ణుప్రియకి మాత్రమే వర్తిస్తాయా? విష్ణుప్రియ వాళ్ళ ఫ్యామిలీ మెంబర్సే చూస్తున్నారా షో? మీ ఫ్యామిలీ మెంబర్స్ మాత్రమే చూస్తున్నారా? మరి ఇదంతా ఏంటమ్మా అని చెప్పేసి ప్రశ్నిస్తాడనమాట. అయితే నువ్వు ఎప్పుడైనా గుర్తుపెట్టుకోవాల్సిన విషయం ఏంటంటే సోనియా, అవతల వాళ్ళని నువ్వు ఎలా ఉండాలని చెప్పొద్దు. ఆ మాటకి నువ్వు ఎక్స్‌ప్లనేషన్ ఇవ్వు. అంతేగాని అందరూ అంటున్నారంటే ఎవరంటున్నారు చెప్పు? విష్ణుప్రియ గురించే. వాళ్ళిద్దరికి ఏమైనా ఉంటే వాళ్ళు చూసుకుంటారు. నీకు విష్ణుప్రియతో ఏదైనా ఉంటే నువ్వు చూసుకో. మరి నువ్వు చేస్తున్నదేంటి? మగవాళ్ళు తక్కువ బట్టలేసుకున్నా, ఆడవాళ్ళు తక్కువ బట్టలేసుకున్నా నువ్వు నీ పని నువ్వు చేస్తున్నావు గదా! అని చెప్పేసి నాగార్జున తిట్టడం జరుగుతుంది. ఎందుకంటే సోనియాకైతే నాగార్జున ఖచ్చితంగా బుద్ధి చెప్పాలి. లేకపోతే తన ఆగడాలు పెరిగిపోతాయి. ఒకవేళ తనని ఎలిమినేట్ చేయాలన్న ఉద్దేశం ఉంటే మాత్రం చెప్పరు. ఎందుకు చెప్పరంటే తను అలాగే రెచ్చిపోయిందనుకోండి, ఖచ్చితంగా ప్రేక్షకులే ఎలిమినేట్ చేసేస్తారు సోనియాని. వాళ్ళేం చేయక్కర్లేదనమాట. సో అది సంగతి.